సార్, ట్రంప్ ప్రభుత్వ విధానాల వల్ల, చట్టాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై రాబోయే రోజుల్లో ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? నమస్కారం అండి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క విధానాలు లేకపోతే ఆయన చేయాలనుకున్న ఎన్ని వందల్లో కొన్ని కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు కాబట్టి అందరూ వేచి చూస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుందేమని. సుమారు ఆయన 4 సంవత్సరాల పరిపాలనలో అవన్నీ చేస్తాడని. కానీ ఒక్క రోజులోనే అన్ని సంతకాలు పెట్టి ఎన్నెన్నో క్రిటికల్ ఇష్యూస్, ముఖ్యంగా ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో అనేక రంగాల్లో కూడా కలిపి మార్పులు వచ్చే విధంగా సంతకాలు పెట్టి వచ్చేసినాయి. దీని మీద నిరసనకారులు అమెరికాలో అన్ని వీధుల్లో చుట్టుముట్టారు. ఆయన్ని ఒక పిచ్చోడు అని అందరూ అంటున్నారు. అందరికీ చాలా కోపంగా కూడా ఉంది. ఈ ర్యాలీలు కేవలం అమెరికాలోనే కాకుండా అనేక యూరోపియన్ రాజధానులకు కూడా వ్యాపించాయి. అక్కడ ముఖ్యంగా నిరసనకారులు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన కఠినమైన వాణిజ్య విధానంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య విధానాల వల్ల వారి యొక్క ఇన్కంలో చాలా ఇబ్బందులు అన్ని దేశాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆయన నాయకత్వాన్ని నిరసిస్తూ శనివారం డజన్ల కొద్ది అమెరికాలోని నగరాల్లో పెద్ద ఎత్తున జనము కవాతులు ర్యాలీలు నిర్వహించారు. ఆయన అధికారంలో వచ్చిన తొలి వారాల్లో జరిగిన కుదుపుల తర్వాత తిరిగి అధికారంలోకి రావడానికి వారు ప్రయత్నించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో జరిగిన అతి పెద్ద ప్రదర్శన రోజు శనివారం. మరి 50 రాష్ట్రాల్లో సుమారు 1200 పైగా ప్రదేశాల్లో హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు జరిగాయి. ఇది అంత సులువైన విషయం కాదు. పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ న్యాయవాదులు, అనుభవజ్ఞులు మరియు ఎన్నికల సంస్కరణ కార్యకర్తలతో సహా 150 పైగా సంస్థల మద్దతులో ర్యాలీలు జరిగాయి. నిరసనలు శాంతియుతంగా జరిగినాయి. ఎటువంటి అరెస్టులు కానీ ఏమీ జరగలేదు. అయితే ప్రభుత్వ తగ్గింపు, వలసలు, ఆర్థిక వ్యవస్థ మరియు మానవ హక్కులు వంటి అంశాలపై డొనాల్డ్ ట్రంప్ మరియు బిలియనర్ ఎలాన్ మస్క్లపై ఎన్నో విమర్శలు యునైటెడ్ స్టేట్ అంతా చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ సలహాదారుడైన మరియు టెస్లా, స్పేస్ ఎక్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అధిపైన ఎలాన్ మస్క్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ సామర్థ్య విభాగం డిఓజీ అనే దానికి అధిపతిగా ఆయన్ని చేయటం మరి చాలా విమర్శలు వచ్చినాయి. బిలియన్ల కొద్ది ఆదాయం పన్ను చెల్లింపుదారుల దగ్గర నుంచి వసూలు చేయడమే నా పని, మిగతా నాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నా దాన్ని ఎవ్వరూ అంగీకరించడం లేదు. అనేక యూరోపియన్ రాజధానులకి ఈ ర్యాలీలు వెళ్ళి అక్కడ కఠినమైన వాణిజ్య విధానాలపై తమ వ్యతిరేకతను చెప్పారంటే దానికి ఖచ్చితంగా మరి చాలా కారణాలు ఉన్నాయి. సమాన హక్కులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన వ్యవహారాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఈ దాడులేవి కూడా రాజకీయపరమైనవి కావు, వ్యక్తిగతమైనవి మరి అని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి అని, సమానత్వాన్ని దెబ్బతీస్తున్నారని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ ప్రొటెస్టర్స్ అందరూ కూడా డెమోక్రటిక్గా వాళ్ళ అమూల్యమైన హక్కుల్ని మరి వాళ్ళు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అయితే ట్రంప్కు మద్దతుగా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. అర్హత కలిగిన లబ్ధిదారులకు సామాజిక భద్రత, మెడికేరు మరియు మెడికోడ్ను ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తారు కాబట్టి దాని గురించి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి అందరూ అంటున్నారు. అయితే వేలాది మంది వీధుల్లోకి వచ్చి విధానాల వల్ల వ్యక్తిగతంగా, సామాజికంగా మరియు సొసైటీలో అనేక మార్పులు ఆర్థికంగా వచ్చేటట్టుగా మనకు కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి
ఈ చట్టాల వల్ల ఎటువంటి ప్రభావితం ఎకానమీ మీద ఉంటుందనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో కష్టాలు పడి ఏదో విధంగా ఉద్యోగం సంపాదించడానికి చట్ట పరిధిలో లేకపోయినా కూడా అమెరికాకి వెళ్ళినటువంటి ఎంతోమంది వలసదారుల్ని వెనక్కి పంపించేశారు. దానివల్ల డైరెక్ట్గా మరి ఇన్కమ్ అనేది తగ్గింది. ఉదాహరణకి ఇంగ్లాండ్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నప్పుడు చదువుకుంటూ పనిచేసేవాళ్ళు కేవలం యూనివర్సిటీలోనే కాకుండా బయట కూడా పనిచేస్తారు. బయట పనిచేసే వాళ్ళకి వీళ్ళు స్టూడెంట్స్ కాబట్టి తక్కువ జీతాలు ఇస్తారు. కాబట్టి తక్కువ జీతాల్లో వాళ్ళకి పని వాళ్ళు దొరికేవాళ్ళు తక్కువ జీతమైనా వీళ్ళకి అమెరికాతో ఇండియాతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ లాభం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు అది పోయింది. అమెరికాలో అలా కాదు, యూనివర్సిటీలో మాత్రమే పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు చదువుకుంటూ ఉద్యోగం చేసుకునే పరిస్థితి వచ్చింది. అది ఒక నష్టం అయితే, మరొక నష్టం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక మోటార్ బైక్ ఉందనుకుందాం. చాలా పెద్ద కంపెనీల మోటార్ బైక్లు 2.5 లక్షకి వాళ్ళు అమ్ముతుంటే ఇప్పుడు అదే 2.5 లక్ష బైక్ని ఇంకొక 50,000 ఎక్స్ట్రా వేసుకొనైనా అమ్మాలి, లేకపోతే 50,000 ఆదాయం తగ్గించుకొని అమ్మాలి. అంటే ఆర్థిక వ్యవస్థ మీద నేరుగా ఒక దెబ్బ పడుతుంది. కానీ ఇండియాకి సంబంధించి ఇండియన్ వస్తువులు అమెరికాలో ఏదైతే అమ్ముతున్నారో అవి పెద్ద ఎక్కువ ఎఫెక్టెడ్ ఇన్కమ్ వస్తున్నట్టుగా మనకు కనపడటం లేదు. ఇతర దేశాలతో వచ్చే ఐటమ్స్ తోటి లేకపోతే ప్రోడక్ట్స్తో కనుక కంపేర్ చేస్తే. రెండోది, మనము అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం చాలా వాటిని. ఆ దిగుమతి చేసుకునేటప్పుడు ఇప్పుడు మన దేశంలో ఒక కొత్త విధానం మోడీ ప్రభుత్వంలో సెల్ఫ్ మేడ్ ప్రోడక్ట్స్ని పర్టికులర్లీ డిఫెన్స్లో కానీ మెడిసిన్లో కానీ మరి చేయాలనుకుంటున్నారు. కాబట్టి దిగుమతులు కూడా తక్కువయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇండియాలో మరి ఎక్కువ మంది కష్టపడి ఇండస్ట్రీస్ ద్వారా కానీ లేదా సెల్ఫ్ ఫైనాన్స్ తోటి బ్యాంకుల సహాయంతో చిన్న చిన్న వ్యాపారాలతోటి ఒక కొత్త ప్రోడక్ట్లను తెచ్చుకునే కాంపిటీషన్ తోటి పెరిగే అవకాశం ఉంది. మరి ఈరోజు అంటే సోమవారం నాడు మన అమెరికన్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఓవరాల్ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ వల్ల 19 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అమౌంట్ షేర్స్లో పోయింది. ఈ పరిస్థితి అంతా మనం గమనించి చూస్తే ట్రంప్ పరిపాలన మరియు దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా హ్యాండ్సప్ నిరసనలు ఖచ్చితంగా వాళ్ళు పడే బాధల వల్ల చేస్తున్నారు. కాబట్టి ఆర్థికమైనటువంటి నష్టాలు వాళ్ళు పొందుతున్నారు, అనేక ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ అమెరికాలో కూడా అమెరికన్ పౌరులు కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన పౌరులు కానీ కొన్ని ఇబ్బందులు అయితే గురవుతున్నారు. వాళ్ళకి ట్రంప్ చెప్పేది ఏంటంటే ఇన్ని పెద్ద గొప్ప నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఇబ్బందులు అనేవి వస్తాయి, వాటిని ఫేస్ చేయాలని అంటున్నారు. ఒక్క నిర్ణయం తీసుకుంటేనే ఎంతో ఫైట్ జరిగాయి ఈ రోజుల్లో. మరి ఇన్ని నిర్ణయాలు ఒకేసారి వచ్చినప్పుడు ఈ యొక్క నిర్ణయాల వల్ల లాంగ్ టైం ఎఫెక్ట్ ఎకానమీ మీద, ఇతర కంట్రీస్ మీద, ముఖ్యంగా భారతదేశం మీద ఎలా ఉంటుంది అని అంటే కొంత మనం వేచి చూడాలి. కొన్ని రోజులు వేచి చూసి ఈ విధానాల యొక్క ఎఫెక్ట్ నేరుగా సామాన్య మానవుడి యొక్క ఆర్థికమైనటువంటి విధానాల మీద ఎలా ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఉదాహరణకి రియల్ ఎస్టేట్ రంగంలో అమెరికా నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు ఫారినర్స్ పెట్టడమే కాకుండా అక్కడ వర్క్ చేస్తూ సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది పెడుతున్నందువల్ల మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల కానీ రియల్ ఎస్టేట్ రంగం చాలా ఊపందుకొని ముందుకెళ్ళింది. కానీ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం వల్ల అక్కడ వర్కులు బాగా, అభివృద్ధి బాగా జరుగుతుంది. కాబట్టి సెంటర్ యొక్క సపోర్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి మరి ఇక్కడ నత్తనడకలో నడుస్తుంది.
దీని యొక్క ఎఫెక్ట్ మరి ట్రంప్ విధానాల వల్ల ఇంకా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మరి కామన్ మ్యాన్కి తక్కువ డబ్బుతోటే ఇల్లు ఏర్పడే అవకాశం ఉంది. మరి కామన్ మ్యాన్ లాభం పొందుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులు నష్టపోయేటప్పుడు ఈ రెండింటి ఎలా చూడాలి అని అంటే, ఎకానమీ డెవలప్ అవుతున్నట్టుగా ఒక విధంగా కనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నష్టపోయినట్టుగా ఒక విధంగా కనిపిస్తుంది. ఈ రెండింటిని మనం చూస్తే లాంగ్ టర్మ్లో దీని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. కాబట్టి అందరూ వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే కంగారు పడుతున్నారు, కంగారు పడద్దు. దీని యొక్క ఎఫెక్ట్ త్వరలోనే మనకు అనేక రంగాల్లో, ముఖ్యంగా వైద్య, విద్య, సామాజిక భద్రత మరియు రక్షణ మరియు రియల్ ఎస్టేట్ రంగాలపై నేరుగా ఉండేటట్టుగా మనకు కనిపిస్తుందని చెప్తూ సెలవు తీసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.